హాయ్ అండి. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 8 వరకు ఒక టెంపరరీ ఇన్సెంటివ్ స్ట్రక్చర్ రాబోతుందండి. సో ఇది పర్మనెంట్ కాదు. ఇది ఓన్లీ 8 డేస్కి మాత్రమే. సో ఒకసారి ఆ ఇన్సెంటివ్ స్ట్రక్చర్ ఏంటనేది చూద్దాం. సో ఇందులో 2 స్లాబ్స్ ఉన్నాయండి, స్లాబ్ 1 అండ్ స్లాబ్ 2. సో స్లాబ్ 1లో మీరు మినిమం 10 కస్టమర్స్ తీసుకురావాలి, 10 న్యూ కస్టమర్స్ని తీసుకొని రావాలి. స్లాబ్ 2లో మినిమం 20 న్యూ కస్టమర్స్ని తీసుకొని రావాలి. సో మీరు అంతమంది న్యూ కస్టమర్స్ తీసుకొచ్చినందుకు మీకు ఒక బేస్ పేఅవుట్ ఉంటుంది, బేస్ ఇన్సెంటివ్ ఉంటుంది, విచ్ ఈస్ 750 ఫర్ స్లాబ్ 1 అండ్ 1500 ఫర్ స్లాబ్ 2. అయితే మీరు ఒక చిన్న కండిషన్ని మీరు ఫాలో అవ్వగలిగితే మీకు అడిషనల్ పేఅవుట్ ఉంటుందండి. బేస్ పేఅవుట్ కాకుండా మీరు స్ట్రెచ్ పేఅవుట్కి ఎలిజిబుల్ అవ్వాలంటే స్లాబ్ 1లో అయితే మీరు మొత్తం 8 డేస్లో 3 డేస్ యాక్టివ్ ఉండాలి. స్లాబ్ 2లో అయితే 8 డేస్లో 5 డేస్ యాక్టివ్ ఉండాలి. అయితే యాక్టివ్గా ఉండడం అంటే డెఫినేషన్ ఏంటంటే అట్లీస్ట్ ఇన్ ఏ సింగిల్ డే మీరు 2 న్యూ కస్టమర్స్ని తీసుకొస్తే విత్ ఆర్డర్ వాల్యూ 499 అండ్ అబౌవ్, అది యాక్టివ్ డే కింద కౌంట్ అవుతుంది. సో మీరు ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఎన్సీ డే డెఫినేషన్లో. సో మినిమం 2 న్యూ కస్టమర్స్ అబౌవ్ 499 ఇన్ 1 డే తీసుకొస్తే అది ఎన్సీ డే కింద క్యాలిక్యులేట్ అవుతుంది. అండ్ అలాంటి ఎన్సీ డేస్ మీరు స్లాబ్ 1కి టార్గెట్ చేస్తుంటే 3 కావాలి, స్లాబ్ 2కి టార్గెట్ చేస్తుంటే 5 కావాలి. సో మీరు ఈ ఎన్సీడే టార్గెట్ రీచ్ అయితే మీకు బేస్ పేఅవుట్ కాకుండా మీకు స్ట్రెచ్ పేఅవుట్ వస్తుంది. అండ్ ఈ ఇన్సెంటివ్ అమౌంట్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా మీ పే బ్యాలెన్స్లో క్రెడిట్ అవుతుంది. అండ్ అందులో ఎలాంటి డిడక్షన్స్ ఉండవు. సో ఒకసారి ఎన్సీబీ స్ట్రక్చర్ ఏంటో కూడా ఒకసారి గుర్తు చేసుకున్నాం. సో ఈ కొత్త ఎన్సీబీ స్ట్రక్చర్ అనేది మన సెప్టెంబర్ 9th నుంచి స్టార్ట్ అయిందండి. సో ఫస్ట్ పర్చేస్ 300 కంటే అబౌవ్ ఉండి మన స్టోర్లో నుంచి, మన store.amazon.in నుంచి అయ్యి ఉంటే మీకు 103 రూపీస్ వస్తుందండి. సో సెకండ్ పర్చేస్ 300 అబౌవ్ అయితే 40 రూపీస్ వస్తుంది. అండ్ థర్డ్ పర్చేస్ 300 అబౌవ్ అయితే 40 రూపీస్ వస్తుంది. సో టోటల్గా మీరు ఫ్రమ్ ఏ సింగిల్ కస్టమర్ యూ విల్ బీ మేకింగ్ 183 రూపీస్ అండి. ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సెకండ్ అండ్ థర్డ్ ఆర్డర్ మన store.amazon.in నుంచి ప్లేస్ అవ్వాల్సిన అవసరం లేదు. కస్టమర్ తను ఓన్గా ఒకవేళ పెట్టుకున్నా కానీ సరే ఆ ఇన్సెంటివ్ మీకు వస్తుంది. అండ్ మన దగ్గర ఎన్సీబీ రావడానికి అకౌంట్ మన దగ్గర క్రియేట్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి ఫస్ట్ ఆర్డర్ మన దగ్గర నుంచి ప్లేస్ అయితే చాలు. అకౌంట్ కస్టమర్ ముందే క్రియేట్ చేసుకుని పెట్టుకున్న, తను ఆర్డర్ పెట్టకుండా ఫస్ట్ ఆర్డర్ మన దగ్గర నుంచి అయితే సో వీఆర్ స్టిల్ ఎలిజిబుల్ టు గెట్ ద న్యూ కస్టమర్ బోనస్. అండ్ మీకు ఏదైతే ఇప్పుడు పైన కనిపిస్తున్న నంబర్స్ 103, 40, 40 అనేవి అన్ని డిడక్షన్స్ తీసిన తర్వాత, జిఎస్టీ, టీడీఎస్ అన్నీ తీసేసిన తర్వాత దట్స్ ద ఫైనల్ నెంబర్. సో ఆ అమౌంట్ డైరెక్ట్గా మీ అకౌంట్లో పడుతుంది. దట్స్ ఇట్ అండి. ఆల్ ది బెస్ట్. సో మీరు ఒకవేళ లెట్స్ సే జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఎగ్జాంపుల్ మీరు స్లాబ్ 2లో స్ట్రెచ్ పేఅవుట్కి వెళ్ళగలిగారు అనుకోండి. సో మీరు 8 డేస్లో 5 డేస్ యాక్టివ్ ఉండాలి అండ్ 20 న్యూ కస్టమర్స్ని తీసుకొని రావాలి. సో అప్పుడు మీకు 20 ఇంటూ మీకు జస్ట్ ఒక ఓన్లీ ఫస్ట్ పర్చేస్ అయిందనుకోండి, సెకండ్ అండ్ థర్డ్ పర్చేస్ అవ్వలేదు. సో 20 ఇంటూ 103 ప్లస్ మీకు అడిషనల్గా ఒక 3000 వస్తుంది. సో మీకు 5060 రూపీస్. సో 1 వీక్లో మీకు ఈజీగా 5060 రూపీస్. సో దిస్ ఈస్ నాట్ ఇంక్లూడింగ్ ద కమిషన్. మీ కమిషన్ కూడా ఇంక్లూడ్ చేయకుండా ఇది మీకు ఈజీగా 1 వీక్లో మీకు రాబోయే పేఅవుట్ ఇది. సో ఐ హోప్ ఎవ్రీవన్ విల్ టేక్ ద అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ ఇట్. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ.